ప్రభువైన యేసయ్య నామంలో అందరికి వందనాలు. ఆన్లైన్ బైబిల్ క్విజ్ మార్కు సువార్త 6వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు ఉన్న కొన్ని ప్రశ్నలకు మీరు జవాబులు చెప్పాలని ప్రేమతో కోరుతున్నాం. నెంబర్ 1, యేసుక్రీస్తు యోసేపు మరియాలకు జన్మించిన తర్వాత యోసేపు మరియాలకు కలిగిన కుమారుల పేర్లేమి? యేసుక్రీస్తు జన్మించిన తర్వాత యోసేపు మరియాలకు కలిగిన కుమారుల పేర్లేమి? వాళ్ళ పేర్లు మీరు ఆన్సర్ గా కమెంట్స్ లో టైప్ చేయాలండి. రెండవది, శిష్యులను పంపుతూ దేనిని మాత్రం తీసుకుని వెళ్ళాలి, కొన్నింటిని తీసుకువెళ్ళొద్దు అని చెప్పాడు. దీనిని మాత్రం తీసుకుని వెళ్ళండి అని చెప్పాడు. దేనిని తీసుకుని సువార్త ప్రయాణంలో వెళ్ళాలి? మూడవ క్వశ్చన్, శిష్యులకు చెబుతున్నప్పుడు, మీరు బోధిస్తున్నప్పుడు దీన్ని మాత్రం మీరు స్పష్టంగా చెప్పండి అని బోధించమని చెప్పాడు. ఏమి బోధించమని యేసయ్య చెప్పాడు? ఏం బోధించమని చెప్పాడు? నాలుగవ క్వశ్చన్, హేరోదు సహోదరుని పేరేమి? హేరోదు యొక్క సహోదరుని పేరేమి? ఆన్సర్ ని కింద మీరు టైప్ చేయాలి. ఐదవ క్వశ్చన్, పెద్దల పారంపర్యాచారము ఏమిటి? పరిసయ్యులు సదుకాయలు అందరూ యేసయ్య దగ్గరికి వచ్చి పెద్దల పారంపర్యాచారం ఇలా ఉంది కదా అని చెప్పారు. ఏమిటి ఆ పెద్దల పారంపర్యాచారము? ఆరవ క్వశ్చన్, మనుషుని హృదయములో నుండి అంటే లోపల నుండి వస్తాయి అని చెప్పాడు. అవి ఎన్ని విధాలైన పాపాలు? హౌ మెనీ టైప్స్ ఆఫ్ sin? ఎన్ని విధాలైన పాపాలు? మీరు నెంబర్స్ టైప్ చేస్తే చాలండి. ఏడవ క్వశ్చన్, తన కుమార్తెకు దయ్యం పట్టిందని ఓ స్త్రీ వచ్చి యేసయ్య దగ్గర మొరపెట్టుకున్నది. ఆమె ఏ వంశానికి చెందినది? తన కుమార్తెకు దయ్యం పట్టిందని ఒక స్త్రీ వచ్చి ప్రభు దగ్గర వేడుకున్నది. ఆ స్త్రీ ఏ వంశానికి చెందినది? ఎనిమిదవ క్వశ్చన్, ఆ స్త్రీ ఏ దేశమునకు చెందినది? మొట్టమొదటిది ఏ వంశానికి, రెండవది ఏ దేశమునకు చెందినది? క్వశ్చన్ నెంబర్ 9, రెండవసారి యేసుక్రీస్తు రొట్టెలను చేపలను అద్భుతం చేస్తున్నప్పుడు ఎన్ని రొట్టెలు తీసుకుని కొన్ని చేపలు తీసుకుని ఆయన అద్భుతం చేశాడు? మొదటిసారి 5 రొట్టెలు 2 చేపలని మనం చూస్తాం. ఇప్పుడు రెండవసారి అద్భుతం చేస్తున్నప్పుడు ఆయన ఎన్ని రొట్టెలు చేపలు తీసుకున్నాడు? అలాగే ఎంతమంది ఆ రోజు పురుషులు భోజనం చేశారు? రెండు రాయాలి, మీరు 2 ఆన్సర్స్ రాయాలి. ఒకటి ఎన్ని రొట్టెలు, రెండవది ఎంతమంది పురుషులు. పదవ క్వశ్చన్, యేసు ఎందుకు నిట్టూర్పు విడిచెను? యేసుక్రీస్తు వారితో సంభాషిస్తూ ఆయన నిట్టూర్పు విడిచెను అని బైబిల్లో ఉంటుంది. నిట్టూర్పు విడిచాడు ఆయన. ఎందుకు యేసుక్రీస్తు నిట్టూర్పు విడిచాడు? మార్కు సువార్తలో ఉన్నది మాత్రమే మీరు రాయాలి. 6వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు ఉన్న వాక్యంలో నుండి. ప్రియులారా, ఒక గుడ్డివాణిని ఊరి వెలుపుకి తీసుకుని వచ్చాడు. ఒక ఊరి వెలుపలికి తీసుకుని వచ్చాడు. ఎక్కడి నుండి ఎక్కడ తీసుకుని వచ్చాడు? ఊరి వెలుపలని ఉంది కదా, ఎక్కడి నుండి తీసుకుని వచ్చాడు? ఏ ప్రాంతం? పన్నెండవ క్వశ్చన్, ఎన్ని రోజుల తర్వాత యేసుక్రీస్తు రూపాంతరపు కొండ దగ్గరకు పేతురు, యోహాను, యాకోబులను తీసుకుని వెళ్ళెను? ఎన్ని రోజుల తర్వాత పేతురు, యోహాను, యాకోబులను యేసయ్య తీసుకుని వెళ్ళాడు?
ఎన్ని రోజులు, అక్కడ కొన్ని రోజులు మెన్షన్ చేస్తుంటాయి, ఎన్ని అనే ఆ సంఖ్య మీరు రాయాలి. పదమూడవ క్వశ్చన్, మాకు అపనమ్మకం ఉండకుండా చేయము అన్నది ఎవరు? ఓ వ్యక్తి వచ్చి, అయ్యా మాకు అపనమ్మకం లేకుండా చేయయ్యా అని అన్నాడు. ఎవరు ఆయన? 14వ క్వశ్చన్, మనకు విరోధి కానివాడు మనకు ఎవరు? యేసయ్య చెప్పాడు, మనకు విరోధి కానివాడు మనకు ఎవరు? శిష్యులతో కూడా యేసయ్య ఈ మాట చెప్పాడు. అది ఎవరో మీరు కింద టైప్ చేయాలి. ప్రియులారా, మార్కు సువార్తలో యేసుక్రీస్తు ఈ వాడుక కలిగి ఉండెను. ఆయన వాడుకను గురించి మార్కు సువార్తలో ఏమి రాయబడి ఉందో మీరు ఆన్సర్ గా టైప్ చేయాలి. వాడుక, మార్కు సువార్తలో ఉన్న వాడుక. 16వ క్వశ్చన్, ఎవరిని వేరుపరచకూడదు? యేసయ్య చెప్పాడు, ఎవరిని వేరుపరచకూడదు. బాగా వినండి, ఎవరిని వేరుపరచకూడదు యేసయ్య చెప్పాడు. మీ క్వశ్చన్ ని చక్కగా కమెంట్స్ లో టైప్ చేయండి. 17వ క్వశ్చన్, ఎవరు సత్పురుషుడు? ఎవరు సత్పురుషుడు? ప్రియులారా, మీ సొంతగా మీరు టైప్ చేయకూడదు. బైబిల్లో ఏమి రాయబడి ఉందో దాన్ని మీరు అక్కడ మీ ఆన్సర్ గా టైప్ చేయాలని ప్రేమతో కోరుతున్నాం. ఎవరు సత్పురుషుడు? 18వ క్వశ్చన్, యేసయ్య అంటున్నాడు, అది నా వశములో లేదు అన్నాడు. అది అంటే ఏమిటి ఆయన వశంలో లేనిది? యేసయ్య వశములో లేనిది ఏంటి? యేసయ్య అంటున్నాడు, అది మాత్రం నా వశంలో లేదు అని అన్నాడు కనుక అది ఏమిటి ఆయన వశంలో లేనిది? ప్రియులారా, 19వ క్వశ్చన్, బర్తిమయ అను గుడ్డివాడు ఏ ఊరికి చెందినవాడు? బర్తిమయ అను గుడ్డివాడు ఏ ప్రాంతానికి చెందినవాడు? చివరి క్వశ్చన్, 20వ క్వశ్చన్, మార్కు సువార్త 6వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు ఉన్న వాక్య భాగంలో 5 అధ్యాయాలు ఉన్నాయి. అధిక వచనములు గల పెద్ద వచనం అధ్యాయం ఏంటి? మార్కు సువార్త 6 నుండి 10, 5 అధ్యాయాలు మనం చూస్తున్నాం. అధిక వచనములు గల పెద్ద అధ్యాయము ఏ అధ్యాయమో మీ ఆన్సర్ ని కింద కమెంట్స్ లో టైప్ చేయాలి. చక్కగా పాల్గొనండి. మీ యొక్క ఆన్సర్ చక్కగా మీరు తెలియచేయండి. ఎవరంతా మీరు చక్కగా ఆన్సర్ టైప్ చేస్తారో మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. దీని ద్వారా మీరు ఆత్మీయంగా బలపడతారని నమ్ముతున్నాం. మీకు మంచి బహుమతులు కూడా సంఘంలో ఇస్తారు. ఒకవేళ మీరు దూర ప్రాంతంలో నుండి మీరు ఆన్సర్ చేస్తున్న వాళ్ళు మీ పేరు, మీ సెల్ నెంబర్ దయచేసి కమెంట్స్ లో టైప్ చేయాలని కోరుతున్నాం. రానున్నటువంటి గురువారం ప్రియులారా, మార్కు సువార్త 11వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు ఉన్న వాక్య భాగంలో 6 అధ్యాయాలు ఆ రోజు మీకు క్వశ్చన్ ఆన్సర్స్ అడుగుతాం. సిద్ధపడాలని ప్రభు నామం తెలియజేస్తున్నాం. అంతవరకు దేవుడి మిమ్మల్ని దీవించును గాక. పాల్గొన్న మీ అందరికీ ప్రభు అయిన యేసయ్య నామములో వందనాలు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల మా దేవ, ఆన్లైన్ బైబిల్ క్వశ్చన్ క్విజ్ లో పాల్గొన్న నీ ప్రియ బిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమాల ద్వారా తరచుగా బైబిల్ చదువుతూ బైబిల్ ఉన్న లోతైన సత్యాలను నీ బిడ్డలు నేర్చుకోవడానికి కృప చూపమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.